అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 52. అమ్మా నాన్నలతో ఒకరోజు. కరణ్ టాలెంట్ను బయటకు రానివ్వకుండా కమల్ 2 సంవత్సరాల పాటు అడ్డుకున్నాడని అక్షయ్తో చెబుతూ ఆవేశంగా తిడుతూ ఉంది స్నేహ. కోపంలో మరింత అందంగా ఉన్న స్నేహ ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు అక్షయ్. దాంతో నాన్ స్టాప్గా మాట్లాడుతున్న స్నేహ అక్షయ్ తననే చూస్తున్నాడని అర్థమవడంతో హఠాత్తుగా ఆగిపోయి వెంటనే సిగ్గుతో తలదించుకొని సారీ, నేనేదో మాట్లాడేశాను అని అంది. అప్పుడు అక్షయ్ నవ్వుతూ పర్వాలేదు, ఇక కోప్పడింది చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో స్నేహ వెంటనే అక్కడి నుంచి లేచి రూమ్కి వెళ్ళిపోయింది. ఇండియన్ 2 మూవీ స్టార్ట్ అవడానికి టైం దగ్గర పడుతుండటంతో కరణ్ విషయంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అనుకున్న స్నేహ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళింది. హాసిని కొత్త అమ్మాయి కావడంతో ఆ పనులన్నీ ఒక్కటే హ్యాండిల్ చేసుకోలేకపోయింది. అందుకే కొన్ని విషయాలు స్నేహ స్వయంగా చూసుకోవాలని అనుకుంది. తన వర్క్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఉదయాన్నే క్యాబిన్కు వెళ్ళింది స్నేహ. అప్పటికే కరణ్ తన క్యాబిన్ బయట వెయిట్ చేస్తూ కనిపించాడు. స్నేహను చూడగానే అతను గుడ్ మార్నింగ్ మేడం, మీ హెల్త్ పాడైందని విన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నారు అని హడావిడిగా అడిగాడు. అతని ముఖంలో అదంతా తాను నీటిలో మునిగిపోవడం వల్లే జరిగిందని గిల్టీనెస్ కనపడుతోంది. అది గమనించిన స్నేహ పర్వాలేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడకు, నువ్వు నెక్స్ట్ షూట్కి రెడీ అవ్వడం చాలా ముఖ్యం, దాని మీద మాత్రమే ఫోకస్ చేయి అని అంది. అప్పుడు కరణ్ తలుపుతూ ఓకే మేడం, నేను చేస్తాను, కానీ ఇప్పుడు మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, వేడిగా ఉన్నప్పుడే తినేయండి అంటూ హాట్ బాక్స్ ఆమె చేతిలో పెట్టి స్నేహకు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా ప్రాక్టీస్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. తాను అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేశానని చెప్పాలనుకుంది స్నేహ. కానీ కరణ్ గిల్టీనెస్ వల్ల అలా ప్రవర్తిస్తున్నాడని అనుకొని ఇంకేం మాట్లాడకుండా బాక్స్ తీసుకొని క్యాబిన్లోకి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం స్నేహ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుండగా అన్నపూర్ణ దగ్గర నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసింది స్నేహ. అప్పుడు అన్నపూర్ణ మాట్లాడుతూ మేడం, ఈరోజు యువన్ బాబు స్కూల్ ప్రిన్సిపల్ పేరెంట్స్తో ఏదో మాట్లాడాలని మిమ్మల్ని స్వయంగా రమ్మని చెప్పారు, కాబట్టి ఈరోజు యువన్ బాబును మీరు తీసుకొస్తే ఒకేసారి ప్రిన్సిపల్ని కూడా కలవచ్చు అని చెప్పింది. దాంతో స్నేహ సరే అన్నపూర్ణమ్మ గారు, నేనే వెళ్ళి యువన్ను తీసుకొని వస్తాను అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి యువన్ స్కూల్ దగ్గరికి వెళ్ళింది. కానీ స్నేహ అక్కడికి వెళ్ళేసరికి అక్షయ్ కారు స్కూల్ ముందు ఆగి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. దాంతో ఆమె కార్ విండో దగ్గరికి వెళ్ళి చేతిని ఊపింది. అప్పుడు అక్షయ్ విండో గ్లాస్ దించడంతో స్నేహ అతన్ని ఆశ్చర్యంగా చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. యువన్ను స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, రాకూడదా అని అడిగాడు. అతని ప్రశ్నకు స్నేహ ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్గా నుంచుంది. అప్పుడు అక్షయ్ నిదానంగా అన్నపూర్ణమ్మ గారు కాల్ చేసి నన్ను స్కూల్కి వెళ్ళమని చెప్పారు, అందుకే వచ్చాను అని అన్నాడు. అప్పుడు స్నేహ ఏదో చెప్పబోతుండగా ఇంతలో స్కూల్ ప్రిన్సిపల్ బయటకి వస్తూ కనిపించింది. ఆమె స్నేహను చూడగానే మీరు యువన్ మదర్ కదా, ఇప్పుడే పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది, మీరు కొంచెం లేట్గా వచ్చారు, అయినా పర్లేదు, విషయం ఏంటంటే ఈ కిండర్ గార్డెన్లో కొన్ని రోజుల్లో ఒక ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్లో పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసి ఏదైనా డ్రామా ప్లే చేయాల్సి ఉంటుంది. అందుకే మేము కూడా మా స్కూల్ తరఫున మిమ్మల్ని హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తున్నాం. యువన్ తన పేరెంట్స్తో కలిసి చేయబోయే పర్ఫార్మెన్స్ కోసం మేము వెయిట్ చేస్తుంటాం. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా స్కూల్ తరఫు నుండి ఫార్వర్డ్ చేస్తాం అని చెప్పింది. అది విని స్నేహ వెంటనే కారులో ఉన్న అక్షయ్ వైపు చూసింది. కానీ అప్పటికే కార్ విండో గ్లాస్ వేసి ఉండడంతో ప్రిన్సిపల్ మాటలు అతనికి వినిపించే అవకాశం లేదని అనుకుంది. దాంతో ఆమె ప్రిన్సిపల్ వైపు చూసి ఓకే మేడం, నాకు అర్థమైంది, థ్యాంక్ యూ అని చెప్పడంతో ఓకే అని చెప్పి ప్రిన్సిపల్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో యువన్ పరిగెత్తుకుంటూ వచ్చి హాయ్ మమ్మీ అంటూ స్నేహ చేతుల్లోకి దూకి మమ్మీ, స్కూల్లో జరిగే ఈవెంట్లో నువ్వు నేను డాడీ పార్టిసిపేట్ చేస్తున్నాం కదా అని ఉత్సాహంగా అడిగాడు. ఆ మాటకు స్నేహ ఏం సమాధానం చెప్పాలో తెలియక నవ్వుతూ యువన్కి ముద్దు పెట్టి మనసులో ఆలోచిస్తూ అక్షయ్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటాడో లేదో అని అనుకుంటూ అతన్ని తీసుకొని కారెక్కింది. ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్న టైంలో స్నేహ అక్షయ్తో స్కూల్ ఈవెంట్ గురించి మాట్లాడాలని అనుకుంది. ఇంతలో స్నేహ ఫోన్కి మెసేజ్ రావడంతో ఆమె దాన్ని ఓపెన్ చేసి చూసింది. అది యువన్ క్లాస్ టీచర్ పంపిన డ్రామా స్క్రిప్ట్.
దాన్ని చూసిన స్నేహ నిరాశగా, ఇలాంటి స్క్రిప్ట్లో అక్షయ్ అస్సలు యాక్ట్ చేయడు అనుకుంటూ ఫోన్ పక్కన పడేసింది. అది చూసిన అక్షయ్ ఏమైంది అని అడిగాడు. స్నేహ ఏం మాట్లాడకుండా ఆ మెసేజ్ ఓపెన్ చేసి తన ఫోన్ అక్షయ్ చేతికి ఇచ్చింది. అక్షయ్ ఆ మెసేజ్ చూసి సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టాడు. దాంతో ఇక అక్షయ్ ఆ స్కిట్లో యాక్ట్ చేయడాన్ని స్నేహకు అర్థమైపోయింది. ఇంతలో యువన్ తనకు డిన్నర్ తినిపిస్తున్న అన్నపూర్ణమ్మతో, గ్రానీ నీకు తెలుసా, కొన్ని రోజుల్లో మా స్కూల్లో ఈవెంట్ జరగబోతోంది. అందులో నేను మమ్మీ డాడీతో కలిసి పర్ఫార్మెన్స్ చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆనందంగా చెప్పాడు. ఆ మాట వినగానే అన్నపూర్ణమ్మ సంతోషంగా, నిజమా యువన్ బాబు? అయితే ఆ రోజు నేను కూడా వచ్చి మీ స్కిట్ చూస్తాను. అక్షయ్ వైపు చూసి, నిజంగా మీరు చాలా మంచి పని చేస్తున్నారు అక్షయ్ బాబు. మీ ఇద్దరు కలిసి యువన్ బాబుతో స్క్రిప్ట్ చేస్తే యువన్ బాబు చాలా సంతోషంగా ఉంటాడు. అది విని నాకు కూడా ఆనందంగా ఉంది. మీ ముగ్గురిని ఒకే స్టేజ్పై చూస్తే కన్నుల పండగగా ఉంటుంది అని ఉత్సాహంగా అంది. ఆ మాటకు స్నేహ అక్షయ్ ముఖం వైపు చూసింది. కానీ అక్షయ్ అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్గా తింటున్నాడు. దాంతో ఇక ఇతన్ని ఇబ్బంది పెట్టకూడదనుకున్న స్నేహ, అదేం లేదులే అన్నపూర్ణమ్మ గారు, అక్షయ్ బిజీగా ఉంటారు కదా, ఇవన్నీ కుదరకపోవచ్చు. ఆ రోజు పరిస్థితిని బట్టి చూద్దాం అంటూ అక్షయ్ వైపు చూసి, దీని గురించి మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి లేచి యువన్ను ఎత్తుకొని వెళ్ళిపోయింది. దాంతో అన్నపూర్ణమ్మ విషయం అర్థం చేసుకుంది. అప్పుడు టేబుల్పై ఉన్న బౌల్స్ని సర్దుతూ అక్కడ ఉన్న అక్షయ్తో, అక్షయ్ బాబు, మీరు యువన్ బాబు చిన్నపిల్లాడు. అతనికి మీరు ఇప్పుడు తండ్రిగా దగ్గర అవడానికి ఇది చాలా మంచి అవకాశం అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ చిన్నప్పటి నుండి అక్షయ్ని పెంచడంతో ఆమె అప్పుడప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వడం, అక్షయ్ వాటి గురించి ఆలోచించడం ఆ ఇంట్లో తరచుగా జరుగుతూ ఉంటుంది. ఆమె మాటలు విని అక్షయ్ ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కాసేపటికి యువను నిద్రపుచ్చి వాటర్ బాటిల్లో వాటర్ నింపుకోవడం కోసం కిందకు వచ్చిన స్నేహ ఇంకా సోఫాలో కూర్చొని ఉన్న అక్షయ్ని చూసి ఆశ్చర్యపోతూ, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా నిద్రపోకుండా ఇక్కడే ఏం చేస్తున్నావు అని అడిగింది. దాంతో స్నేహ అక్కడికి వచ్చిన విషయాన్ని గమనించిన అక్షయ్ తలెత్తి చూస్తూ, ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు స్నేహ, టైం 12 గంటలు అవుతుంది, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ ఆలోచనలు అవసరం లేదు అని చెప్పి వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్షయ్ నిరాశతో పైకి వెళ్తున్న స్నేహను 2 క్షణాల పాటు చూసి తర్వాత నెమ్మదిగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు స్నేహ అక్షయ్ ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు కలిసి మాట్లాడుకునే అవకాశం తక్కువగానే వచ్చింది. పైగా ఇద్దరి మధ్య ఒక తెలియని సైలెన్స్ ఏర్పడడంతో వాళ్ళు ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. మరోవైపు స్కూల్ ఈవెంట్ దగ్గర పడుతుండటంతో ఆ రోజు సాయంత్రం స్నేహ యువన్ను తీసుకొని స్కిట్కి కావాల్సిన పెంగ్విన్స్ డ్రెస్సులు కొనడం కోసం షాప్కి వెళ్ళింది. అక్కడ సేల్స్ మ్యాన్ చూపించే డ్రెస్సులన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్న యువన్ పెంగ్విన్స్ డ్రెస్ చూడగానే కళ్ళు పెద్దవిగా చేస్తూ సంతోషంగా, ఇదే నాకు ఈ డ్రెస్సే కావాలి అని ముద్దుగా అడిగాడు. స్నేహ ఆ డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళి యువన్కు వేసింది. అప్పుడు యువన్ తనను తాను అద్దంలో చూసుకుంటూ, మమ్మీ, నేను ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నాను కదా అని అడిగాడు. స్నేహ నవ్వుతూ, అవును, చాలా క్యూట్గా పెంగ్విన్ పిల్లలా ఉన్నావు అని అంది. అయితే మనం ముగ్గురం ఈ డ్రెస్లే తీసుకుందాం, డాడీకి కూడా ఈ డ్రెస్సే తీసుకోవాలి, మర్చిపోవద్దు అని గుర్తు చేశాడు యువన్. దాంతో స్నేహ మనసులో, అసలు అక్షయ్ ఆ ఈవెంట్కి వస్తాడో రాడో తెలియదు, ఇక డ్రెస్ తీసుకోవాలా వద్దా ఒక క్లారిటీ లేదు, అయినా ఇప్పుడు యువన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని అనుకుంటూ, సరే మనం ముగ్గురికి డ్రెస్ తీసుకుందాం అని చెప్పింది. యువన్ సంతోషంగా, థ్యాంక్ యూ మమ్మీ అన్నాడు. ఆ రోజు రాత్రి యువన్ స్నేహాలు అక్షయ్ కోసం చాలాసేపు ఎదురు చూశారు. అక్షయ్ త్వరగా వస్తే అతనితో కలిసి స్కిట్ ప్రాక్టీస్ చేయాలని అనుకున్నాడు యువన్. కానీ నైట్ 11 గంటలైనా అక్షయ్ రాకపోయేసరికి స్నేహ యువన్ను తీసుకెళ్లి బలవంతంగా నిద్రపుచ్చింది. మరో 2 రోజుల్లో రాబోయే వీకెండ్లో స్కూల్ ఈవెంట్ షెడ్యూల్ చేయబడిందని స్కూల్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. దాంతో స్నేహ ఒక్కటే యువన్తో కలిసి ప్రాక్టీస్ చేస్తోంది. అక్షయ్ కోసం యువన్ అడుగుతూనే ఉన్నా
అతను బిజీగా ఉండడం వల్ల రావడం లేదని స్నేహ ఏదో ఒకటి చెప్పి అతన్ని మభ్యపెడుతోంది. కానీ చివరికి స్కూల్ ఈవెంట్ చేయాల్సిన రోజు రానే వచ్చింది. స్కూల్ ఆవరణ మొత్తం పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ కోసం వచ్చిన పేరెంట్స్తో చాలా హడావిడిగా ఉంది. యువన్తో కలిసి స్నేహ మళ్ళీ ఒకసారి స్కిట్ రిహార్సల్ చేస్తోంది. తల్లితో పాటు ప్రాక్టీస్ చేస్తున్నా కానీ యువన్ ముఖంలో నిరాశ మాత్రం కొట్టుకొచ్చినట్లు కనపడుతోంది. మాటిమాటికి ఆ రూమ్ డోర్ వైపు చూస్తూనే ఉన్నాడు. యువన్ కళ్ళలో నిరాశను గమనించింది స్నేహ. కానీ ఏం చేయాలో ఆమెకు కూడా అర్థం కాలేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి టైం దగ్గర పడుతోంది. దాంతో యువన్, మమ్మీ, డాడీ ఈరోజు ప్రోగ్రామ్కి రాడా అని అడిగాడు. అతని మాటల్లో బాధకు స్నేహ గుండె కదిలినట్లయింది. దాంతో ఆమె చివరి ప్రయత్నంగా ఒకసారి అతనితో మాట్లాడతాను అనుకుంటూ అక్షయ్కి కాల్ చేసింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన అక్షయ్, ఏంటి విషయం అని అడిగాడు. దాంతో స్నేహ తడబడుతూ, అది ఈరోజు యువన్ స్కూల్లో ఈవెంట్, పేరెంట్స్ పర్ఫార్మెన్స్ అంటూ ఆగిపోయింది. కానీ అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో స్నేహ వెంటనే, నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఇక అక్షయ్ రాడని అర్థం చేసుకున్న స్నేహ ఇక అతని గురించి ఆలోచించకుండా ముందు ప్రోగ్రాంపై కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటూ యువన్కు మేకప్ వేయడానికి తీసుకెళ్ళింది. కాసేపటికి డ్రెస్ వేసుకొని మేకప్తో రెడీ అయ్యి బయటకు వచ్చాడు యువన్. ఇంకాసేపట్లో ప్రోగ్రాం స్టార్ట్ అవబోతోంది. స్నేహ కూడా తన మేకప్ను వేసుకొని, యువన్, నేను ఎలా ఉన్నాను అంటూ గదిలో నుంచి బయటకు వచ్చింది. నువ్వు మమ్మీ పెంగ్విన్లానే ఉన్నావు అని నవ్వుతూ చెప్పిన యువన్ అంతలోనే నిరాశగా, డాడీ కూడా ఉంటే బాగుండేది అని అంటూ అనుకోకుండా డోర్ వైపు చూశాడు. వెంటనే యువన్ కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అక్కడ నిలబడి ఉన్న అక్షయ్ను చూసి, డాడీ అంటూ అరిచాడు. ఆ అరుపు విన్న స్నేహ యువన్ చూపులను అనుసరించి తల తిప్పి చూసింది. అక్కడ ఉన్న అక్షయ్ను చూసి ఆమె నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసింది. యువన్ వెంటనే అక్షయ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వు టైంకి వచ్చేస్తావని నాకు తెలుసు డాడీ, ఐ లవ్ యూ అని హక్ చేసుకున్నాడు. దాంతో అక్షయ్ చిన్నగా నవ్వుతూ, సరే, నువ్వు రెడీగా ఉండు, ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది అని అన్నాడు. స్నేహ అతను వచ్చినందుకు లోపల చాలా సంతోషంగా అనిపించింది. కానీ అతని వైపు చూడడం కొంచెం కష్టంగా ఉంది. దాంతో ఇద్దరు ఏం మాట్లాడుకోలేకపోయారు. కానీ స్నేహ నిదానంగా, మీరు డ్రెస్ మార్చుకోండి అని చెప్పి రూమ్ చూపించింది. అక్షయ్ వెంటనే రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని డోర్ ఓపెన్ చేశాడు. అతన్ని పెంగ్విన్ డ్రెస్లో చూసిన స్నేహ లోపల నవ్వుకోకుండా ఉండలేకపోయింది. ఒక కంపెనీ సీఈఓను ఇలా పెంగ్విన్ డ్రెస్లో ఉండాల్సి వస్తుందని ఎవరు ఊహించలేరు అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, కొంచెం మేకప్ వేస్తాను అని అడిగింది. స్నేహ నవ్వు ముఖాన్ని గమనించిన అక్షయ్ ముఖం చిరాగ్గా పెట్టుకొని, సరే అన్నాడు. దాంతో స్నేహ అతనికి మేకప్ వేయడం మొదలుపెట్టింది. పెంగ్విన్లా అతన్ని రెడీ చేసిన తర్వాత ఆమె చిన్నగా నవ్వుతూ, నువ్వు మామూలుగా కన్నా ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అని ఆట పట్టించింది. ఆ మాట విని అక్షయ్ ముఖం మరింతగా కోపంగా మారింది. కానీ ఆ కోపాన్ని చూసి స్నేహ ఈసారి భయపడకుండా పెద్దగా నవ్వేసింది. అప్పుడు యువన్ పర్ఫార్మెన్స్ చూడడం కోసం స్కూల్కి వచ్చిన అన్నపూర్ణ కూడా అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే స్నేహ నవ్వుతూ, రండి అన్నపూర్ణమ్మ గారు, చూసారా ఈరోజు మీ అక్షయ్ బాబు ఎంత అందంగా ఉన్నాడో అంటూ ఆమెకు చూపించి నవ్వింది. అన్నపూర్ణమ్మ కూడా అక్షయ్ని చూసి నవ్వుతూ, మీ ముగ్గురు చాలా అందంగా ఉన్నారు అని అంది. యువన్ కూడా తన తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ, ఈ డ్రెస్లో నువ్వు కూడా సూపర్ పెంగ్విన్ హీరోలా ఉన్నావు అని చప్పట్లు కొట్టాడు. ఇంతలో అక్కడికి వచ్చిన టీచర్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి టైం అయిందని ఇన్ఫామ్ చేసింది. దాంతో వాళ్ళంతా స్టేజ్ దగ్గరకు వెళ్ళారు. పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేయడంతో ముగ్గురు స్టేజ్ పైకి వెళ్ళారు. ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ అంతా బైహార్ట్ చేయడం వల్ల స్నేహ ఏమాత్రం తడుముకోకుండా చాలా చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్షయ్ కూడా ఈ నాటకం పట్ల ఏ అవగాహన లేకపోయినా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్నాడు. యువన్ చిన్న పెంగ్విన్లా తన తల్లిదండ్రులు ఇద్దరి చుట్టూ తిరుగుతున్నాడు. ముగ్గురు అందమైన కుటుంబంలా అందరి కళ్ళకు ముచ్చటగా కనిపించడంతో వాళ్ళ పర్ఫార్మెన్స్కి మిగిలిన పేరెంట్స్, పిల్లలు కూడా ఫిదా అయిపోయారు. చివరికి స్కిట్ పూర్తవడంతో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అవ్వగానే అందరూ ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అక్షయ్ స్నేహాల చేతిని చెరోవైపు పట్టుకొని ఉన్న యువన్ ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాడు. తర్వాత మిగిలిన పర్ఫార్మెన్స్లు కూడా ఒక్కొక్కటిగా పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. ఈవెంట్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి రాబోతోంది? అక్షయ్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల జరగబోయే పరిణామాలేంటి?
నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.